గుడ్ ఈవినింగ్ అండి సత్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే. సో, మన థియరీ చెప్పుకున్నాం కదా మనం. అవును సార్. సో, అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంది? దాంట్లో ఎన్ని ఎన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి? ఓకేనా? ఎన్ని ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి? దాంట్లో బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంది? ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంది? ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంది? నెగెటివ్ మ్యాచ్ అంటే ఏంది? దాంట్లో బడ్జెట్ ఎంత ఉంటది? ఓకేనా? అవును సో, దానికి మనం ఎంతవరకు బడ్జెట్ ఇచ్చుకోవచ్చు? ఇవంతా కూడా మనం చూసినాం అవును కదా! స్- అవును సార్. హ్మ్. సో, ఈరోజు డైరెక్ట్ మనం ప్రాక్టికల్‌కి వెళ్ళిపోదాం. ఓకే ఓకేనా? సార్. కనిపిస్తుందా స్క్రీను? సార్ కనబడుతుంది సార్. పైన గూగుల్‌లో మనం గూగుల్ యాడ్స్ అని చెప్పి టైప్ చేసుకోవాలి. సో, టైప్ చేసుకున్న ఓకే. తర్వాత సో, ఇట్లా ఉంటదనమాట. సో, గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్. సో, ఇక్కడ మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఓకేనా? సో, లాగిన్ అయిన తర్వాత మనం చేయాలనమాట. ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయాలనమాట. సో, ఈ విధంగా ఉంటది. ఈ విధంగా మనం వస్తది డాష్‌బోర్డ్. ఇక్కడ న్యూ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయాలి.
సో ఇదనమాట. ఇది మన గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్. దీన్ని మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ మనం బిల్లింగ్ పేమెంట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి స్టార్టింగ్‌లోనే చేసుకోవాలనమాట. సో మధ్యలో ఓకే. సెటప్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలంటే కుదరదనమాట. ఎప్పుడైనా కూడా మన ఓకే. బిల్లింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇక్కడ చూడండి. యూ కెనాట్ చేంజ్ దిస్ సెట్టింగ్స్ లెటర్. సో చూస్ కేర్‌ఫుల్లీ అని చెప్పి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఇచ్చుకోండి. తర్వాత మళ్ళీ చేంజెస్ చేయడానికి కుదరదు అని చెప్పి చెప్తుందనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడేం చేయాలంటే మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన నేమ్ అడుగుతుంది, ప్రొఫైల్ నెంబర్. ఇక్కడ వచ్చేసి మీకు అమౌంట్ ఎట్లా పేమెంట్ చేసుకుంటారో అది అని చెప్పి అడుగుతుంది. కార్డా లేకుంటే నెట్వర్కింగ్ అదేమంటారు నెట్ బ్యాంకింగ్ అని అడుగుతూ ఉంది. ఓకే. ఫస్ట్ అకౌంట్ అనేది సెటప్ చేసుకోవాలనుకున్నాం మనం. ఓకే. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఓకే. సో మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేసుకోవాలి. సో ఇది ఒరిజినల్ గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్ అనమాట. ఓకే. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే. ఇది ఒరిజినల్ గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే మనం అకౌంట్ అనేది యాక్సెస్ అనేది ఎట్లా ఇచ్చుకోవాలనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కింద అడ్మిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. సో అడ్మిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. అకౌంట్ సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్, నోటిఫికేషన్స్, యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. సో ఆ ఓకే. యాక్సెస్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఓకే. సో మీ అకౌంట్ యాక్సెస్ అనేది ఎవరికైనా ఇవ్వాలి అని అంటే మీరు దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా. అవును సార్. ఎవరిదైనా మెయిల్ ఐడి అనేది ఇక్కడ కొట్టేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. ఓన్లీ ఈమెయిల్కి పంపించాలి కదా. బిల్లింగ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ చూడడానికి మాత్రం ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఎడిటింగ్ ఏమైనా చేయడానికి ఇవ్వాలనుకుంటున్నారా, తర్వాత పూర్తి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా. ఓకే. సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి సెండ్ ఇన్విటేషన్ కొట్టేస్తే అది డైరెక్ట్ మీ మెయిల్కి అనేది లింక్ వచ్చేస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి నువ్వు క్యాంపెయిన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇక్కడ ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఇక్కడ నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవచ్చు. అకౌంట్ సెట్టింగ్స్ ఇది. ఓకే. అకౌంట్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు మన అకౌంట్లో అకౌంట్ అనేది ఎట్లా ఉంది ఏందనేది మనం చూసుకుంటాం అనమాట. ఓకే. టార్గెటింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకుంటాం. తర్వాత ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ యాడ్ చేసుకుంటాం కదా అకౌంట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకే. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ పెట్టుకొని ఓకే కంటిన్యూ మీద క్లిక్ చేసి మనం యాడ్ ఫండ్ చేస్తే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవాలన్నా అది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవాలన్నా లేదంటే గూగుల్ పే ద్వారా చేసుకోవాలన్నా దేని ద్వారా చేసుకోవాలని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే. సో అది చేసుకొని మనం కంటిన్యూ కొట్టేయడమే. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డైరెక్ట్ క్యాంపెయిన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
ఇది మనం ఒక గూగుల్ యాడ్ అకౌంట్లో మొత్తం 11 గూగుల్ ఒక మెయిల్కి ఒక మెయిల్ ఐడిలో మనం ఒక 11 గూగుల్ యాడ్ అకౌంట్స్ అని 11 గూగుల్ యాడ్స్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఒక మెయిల్ ఐడితో 11 చేసుకోవచ్చు. ఏంది? ఒక మెయిల్ ఐడితో 11 గూగుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఆల్రెడీ సార్. చూడండి ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఓకే 6, 7 మొత్తం 7 క్రియేట్ చేస్తున్నా నేను. ఓకే, ఇంకోటి ఉంది 8. ఇప్పుడు 8ది క్రియేట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవును సార్. అవును. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మనం క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకే, కనిపిస్తుంది ఇక్కడ మనకు ఐడి, గూగుల్ యాడ్స్ అకౌంట్ ఐడి కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. గూగుల్ యాడ్స్ అకౌంట్ ఐడి కనిపిస్తుందా సార్? గూగుల్ యాడ్స్ అకౌంట్ ఐడి అనమాట ఇది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే పేమెంట్ చేసినామో దాంట్లో మన క్యాంపెయిన్కి బడ్జెట్ ఎంత స్పెండ్ అయింది ఏంది అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఓకేనా? ఓకే సార్. పేమెంట్ ఎంత అయింది ఏంది అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ట్యాక్స్ ఎంత కట్టయింది, అడ్జస్ట్మెంట్ ఎంత అయింది, క్యాంపెయిన్ పేమెంట్ ఎంత అయింది, పేమెంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో వ్యూ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా మీ దగ్గర ఏదైనా పేమెంట్ ఏదైనా చేస్తుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, స్టేట్మెంట్ లాగా. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఏంటంటే మనము క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ మీద ఇక్కడ క్యాంపెయిన్ ఉంది కదా, ఓకే కనిపిస్తుందా? కనిపిస్తుంది. వైట్ కలర్ అవును సార్. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయాలి. లేదు అని అంటే కనుక ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడ న్యూ క్యాంపెయిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ఏమని అడుగుతుంది. ఓకే, సో అక్కడ ఇచ్చిన ఇబ్బంది లేదు, ఇచ్చిన ఇబ్బంది లేదు. కొంచెం కింద ఇక్కడ స్కిప్ ఉంది, స్కిప్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్లా వస్తుంది. ఓకేనా? సో వాట్స్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్, లోకల్ స్టోర్ విజిట్ అండ్ ప్రమోషన్స్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సెర్చ్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్, డిమాండ్ జనరల్, తర్వాత డిస్ప్లే, షాపింగ్, వీడియో, యాప్. ఓకే, సో ఈ సెర్చ్ అంటే ఏంటంటే మన గూగుల్లో స్పాన్సర్ యాడ్స్ కనిపిస్తాయి కదా మనకి. అవును సార్. అది స్పాన్సర్ యాడ్స్ అనేది ఈ సెర్చ్ నెట్వర్క్లోనే మనం చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది పర్ఫార్మెన్స్ మార్క్స్ అంటే అన్ని క్యాంపెయిన్స్ కలిపి ఒకే క్యాంపెయిన్ మనం రన్ చేస్తాం అనమాట. ఓకేనా? దీంట్లో ఎన్ని రకాల యాడ్స్ ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది. డిస్ప్లే కానీ, యాప్ కానీ, వీడియో కానీ, షాపింగ్ కానీ, సెర్చ్ కానీ, ఈ అన్ని రకాల యాడ్స్ అనేవి ఒకే క్యాంపెయిన్ మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఒకే క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. దీన్ని పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే యాడ్ అంటే మీరు చూసినారు కదా ఎన్డీటీవీలో పైన, కింద, టాప్, బాటమ్, సైడ్లలో మనకి ఒక పోస్టర్ లాగా మనకి కనిపిస్తాను కదా స్పాన్సర్డ్ అని చెప్పి యాడ్స్. వాటిని మనం డిస్ప్లే యాడ్స్ అంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్స్ అంటే ఇప్పుడు ఒక బెస్ట్ మొబైల్ ఇన్ వైజాగ్ అనుకుంటున్నాం. గూగుల్లో స్టార్టింగ్లో మనకి కొన్ని మొబైల్స్ వాటి సంబంధించిన ప్రైజెస్, ఒక కలర్స్ అవన్నీ కనిపిస్తాయి. చూసారా లేదా? చూసాను. సో అవేనమాట షాపింగ్ యాడ్స్. నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్స్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి మీకు,
ఓకే. సో, ఆ యూట్యూబ్ ఛానెల్ సంబంధించిన యాడ్స్ ఉంటాయి కదా! సో, యాడ్స్‌ని మనము ఆహ్, సంబంధించిన యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా! యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియోస్‌ని మనం వైరల్ చేయాలి అనంటే ఈ వీడియో యాడ్ మీద ఈ వీడియో యాడ్ ఏదైతే ఉందో దాన్ని మనం రన్ చేయాలన్నమాట. దీని ద్వారా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి వ్యూస్, సబ్‌స్క్రైబర్స్, వాచింగ్ అవర్స్ అన్నీ పెంచుకోవచ్చనమాట మనం. ఓకేనా? ఓకే సార్. ఆ! సో, నెక్స్ట్ వచ్చేసి యాప్ ప్రమోషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఆహ్, అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, మింత్రా గాని, డోమినోస్ గాని, ఓకేనా, బ్లింకిట్ గాని ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా! మొబైల్ అవును యాప్స్. సార్. సో, ఆ యాప్స్‌ని మనం ప్రమోషన్ చేయాలంటే ఈ యాప్ ద్వారా ప్రమోషన్ చేయాలనమాట. ఓకేనా? ఈ యాప్ ద్వారా మనం ప్రమోషన్ చేసి ఈ యాప్ ద్వారా మనం ప్రమోషన్ చేసి మనం ఇన్‌స్టాలేషన్స్ గాని, లైక్స్ కానీ అవి మనం పెంచుకుంటాం అనమాట. ఓకే. అర్థమైందా? ఓకే సార్. హ్మ్. ఓకే సో, సార్. ఓకే. ఇది అన్నమాట ఈ నెట్వర్క్స్ అంటే ఏంటనేది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి సెర్చ్ నెట్వర్క్ గురించి చూద్దాము. దీని మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందకొచ్చి ఇక్కడ కిందకొచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి. వెబ్‌సైట్ విజిట్స్, ఫోన్ కాల్స్ అని. సో, ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి రండి. వీటిల్లో వచ్చేసి మనము ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేజ్ వ్యూస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. సో, పేజ్ వ్యూస్ మీద క్లిక్ చేయండి. అర్థమైందా? ఓకే. ఓకే సార్. అర్థమైందా లేదా? పేజ్ వ్యూస్ మీద క్లిక్ చేయాలి. అర్థం. తర్వాత కొంచెం కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాంపైన్ నేమ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ అనుకో, ఎక్కడ ఏ క్యాంపైన్ రన్ చేస్తారో ఆ క్యాంపైన్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. విశాఖపట్నం క్యాంపైన్. ఓకే. చేసి ఇక్కడ కంటిన్యూ చేయండి. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి బిడ్డింగ్ ఏందని ఉంటుంది. సో, కన్వర్షన్ వాల్యూవా, క్లిక్సా, లేదంటే ఇంప్రెషన్స్ చేయాలి. ఓకే. సో, దేని మీద ఎట్లా చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మీరు ఒక క్లిక్‌కి ఎంత అని కట్ అవ్వాలా? లేదంటే జస్ట్ చూస్తే కట్ అవ్వాలా? లేదంటే కన్వర్షన్ అయితే కట్ అవ్వాలా అని చెప్పి అడుగుతుంది. ఓకే. ఓకే. సో, నేనేమి ఇస్తానంటే క్లిక్స్ మీద ఇస్తాను అనమాట. ఓకే. నాకు ఓన్లీ ఓకే. నేను నా యాడ్ చూసినప్పుడు ఎవరైనా క్లిక్ చేస్తేనే నా యాడ్‌కి అమౌంట్ అనేది పడాల. ఓకే. 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 జస్ట్ ఆ యాడ్ కనిపిస్తే నాకు అమౌంట్ కట్ అయితే నాకు వేస్ట్ కదా! అవును సార్. అవును. సో, నాకేంటంటే జస్ట్ నా యాడ్ కనిపించిందనుకో, కనిపించినప్పుడు దాని మీద క్లిక్ చేసి లోపలికెళ్తేనే నాకు అమౌంట్ కట్ అవ్వాలి. ఓకే. సో, దానికోసం నేను క్లిక్స్ అని పెట్టుకున్నా. మాక్సిమం సీపీసీ అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా మనం. సో, నేను ఒక క్లిక్‌కి ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి సీపీసీ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. అర్థమైందా లేదా? అదే సార్. కాస్ట్ పర్ క్లిక్. అదే సార్. ఆ! కాస్ట్ పర్ క్లిక్. సీపీసీ అంటే ఏంటంటే మాక్సిమం బిడ్. సీపీసీ అంటే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. ఓకే. ఓకే. పర్ క్లిక్‌కి ఎంత అమౌంట్ పడాలి అని చెప్పేసి అడుగుతా ఉంది. సో, నేను వచ్చేసి ఒక ₹80 ఇస్తున్నాను. అంటే 85 రూపీస్ ఇస్తున్నా పర్ క్లిక్‌కి. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి ఏమి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నెక్స్ట్ మీద కొట్టేసేయండి. సో, ఇక్కడ వచ్చేసి ఈ 2 తీసేసేయండి. ఇక్కడ వచ్చేసి గూగుల్ సెర్చ్ పార్ట్నర్ అంటే గూగుల్ ఎక్కడైనా నీ యాడ్ కనిపించాలా వద్దా అని చెప్పేసి అడుగుతా ఉంది. అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో గానీ, పైన మనకి సైడ్‌లో కనిపిస్తాయి కదా! కొన్ని గూగుల్ వెబ్‌సైట్స్‌లలో అట్లా కనిపిస్తది కదా! సో, అక్కడ ఏమైనా కనిపించాలా అని చెప్పేసి అడుగుతా ఉంది. సో, నేను వద్దని చెప్పించా. తర్వాత డిస్‌ప్లే నెట్వర్క్‌లో ఏమైనా ఇవ్వాలా వీడియోస్‌లో గానీ, అదే యూట్యూబ్ వీడియోస్‌లో గానీ, ఓకే. తర్వాత ఎన్‌డీటీవీ సైట్‌లలో గానీ, అలాంటి చోట
చూపించాలని అడుగుతాను. నేను వద్దని చెప్తాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి లొకేషన్స్ లొకేషన్స్ వచ్చేసి ఎంటర్ అనదర్ లొకేషన్. ఇక్కడ వచ్చేసి ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ అంటే అన్ని కంట్రీస్లో నీ యాడ్ చూపించాలని చెప్పి అడుగుతుంది. ఓకే. సో తర్వాత ఇండియా అంటే ఓన్లీ ఇండియా వరకు నీ యాడ్ చూపించాలని అడుగుతాం. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ అనదర్ లొకేషన్ అంటే దాని మీద క్లిక్ చేస్తే కష్టం. ఇప్పుడు నువ్వు ఏ లొకేషన్ పెట్టుకుంటే ఆ లొకేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్గా నేను హైదరాబాద్ పెట్టుకున్నాను అనుకో. ఓకే. సో ఇక్కడ చూపిస్తుంది హైదరాబాద్ తెలంగాణ ఇండియా సిటీ. ఓకే. సో నేను వచ్చేసి దీన్ని పెట్టుకుంటున్నా. ఓకేనా. సో ఈ విధంగా అనేది చూపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి అడ్వాన్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు హైదరాబాద్ అనుకో, హైదరాబాద్లో ఓన్లీ అమీర్పేటలో మాత్రమే చూపించాలి. ఇది వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ సిటీ మొత్తం. ఓకేనా. సో అట్లా కాకుండా పర్టికులర్ ఏరియా పెట్టుకోవాలి, నాకు ఓన్లీ జస్ట్ ఆ లోకల్ పరిధిలో మాత్రమే కావాలి అని అంటే అడ్వాన్స్ లెవెల్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కనిపించాలని ఆడని చెప్పి అడుగుతుంది. ఓకే. సో నేను వచ్చేసి అమీర్పేటలో అమీర్పేట ఓన్లీ అమీర్పేటలో కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పోస్టల్ కోడ్ అడుగుతుంది. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్తాను. ఓకే. ఇక్కడ వచ్చేసి అమీర్పేట కోడ్ వచ్చేసి 000. సో అమీర్పేట పోస్టల్ కోడ్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి పర్టికులర్ ఏరియా రేడియస్ లోపల కనిపించాలని అడుగుతాం. అమీర్పేట తెలంగాణ. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ల లోపల కనిపించాలి అని అడుగుతా ఉంది అమీర్పేటలో. సో నేను వచ్చేసి ఒక 30 మైల్స్ అని పెట్టాను. కిలోమీటర్సా మైల్స్ అని అడుగుతున్నా. కిలోమీటర్స్ పెడతాను నేను. తర్వాత సేవ్ కొట్టేసేయాలన్నమాట. ఓకే. సో ఓన్లీ ఈ 30 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రమే మన యాడ్ అనేది తిరుగుతుంది అనమాట. ఓకేనా. అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. కొంచెం కిందకు వచ్చిన తర్వాత లాంగ్వేజెస్ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళకి కనిపించాలా, లేదంటే హిందీ మాట్లాడే వాళ్ళకి కనిపించాలా అని అడుగుతాం. హిందీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తెలుగు. లాంగ్వేజెస్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్. సో ఈ విధంగా అనేది అడుగుతాం. ఈ విధంగా ఓన్లీ ఈ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకి మాత్రమే చూపించాలని యాడ్ అంటే మనము ఈ విధంగా లాంగ్వేజెస్ అనేది ఇచ్చుకోవాలి. సో ఈ లాంగ్వేజెస్ అనేది గూగుల్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా లేదా? లేదు సార్, లేదు. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా. అవును సార్. సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్ లాంగ్వేజెస్తో మీరు కొన్నిసార్లు సెర్చ్ చేస్తారు కదా. అవును. ఇంగ్లీష్ అని, ఒకసారి తెలుగు, ఒకసారి తమిళ్.
సో అదేవిధంగా మీ లొకేషను, ఓకేనా. అవును సార్. సో అవును. మీ లొకేషన్ ఇప్పుడు ఆంధ్ర అనుకో, ఆంధ్ర లోపల ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఉంటే కనుక మీకు అక్కడ లొకేషన్ అనేది తెలుగే కదా, అవును సార్. అవును. రీజనల్ లాంగ్వేజ్ తెలుగే లాంగ్వేజ్. కదా. అవును. అవును. ఇప్పుడు కర్ణాటకలో అనుకో, కర్ణాటకలో ఉంటే ఏముంటుంది, కన్నడ ఉంటుంది. కన్నడ ఉంటుంది. ఓకే. అది కాకుండా తమిళనాడులో ఉంటే తమిళ్ ఉంటుంది. అవును. ఓకే. సో ఈ విధంగా కూడా మన యాడ్ అనేది చూపిస్తుంది. లాంగ్వేజ్ అనేది ఐడెంటిఫై చేస్తాయి అనమాట గూగుల్. అదే సార్, మన లొకేషన్, మన ఇచ్చిన లొకేషన్ బట్టి. లొకేషన్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసి మన సెర్చ్ బేస్డ్. లొకేషన్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసి మన సెర్చ్ హిస్టరీ. లాంగ్వేజ్ సెర్చింగ్ బేస్. ఓకే. మన సెర్చ్ హిస్టరీ. వీటి ద్వారా యాడ్ అనేది ఐడెంటిఫై చేస్తాయి అనమాట. ఓకే. ఓకే. సో ఈ ఆప్షన్ అనేది కొత్తగా వచ్చింది, EU పొలిటికల్ యాడ్స్ అని. సో ఇది మనకి పొలిటికల్ యాడ్స్ అని చెప్పి అడుగుతా ఉంది, నాకు పొలిటికల్ యాడ్ కాదు ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ సెగ్మెంట్ అనమాట. నీ యాడ్ అనేది ఎక్కడెక్కడ కనిపించాలి అని అడుగుతా ఉంది. ఓకే. పేరెంట్ స్టేటస్లో కనిపించాలా. ఓకే. సో ఇది వచ్చేసి 0 to 1 year పిల్లలు ఉంటారు కదా, అలాంటి తల్లిదండ్రులు కనిపించాలా, లేదంటే 1 to 3 years ఉండే పిల్లలకు కనిపించాలా. ఓకే. 4 to 5 years ఉండే పిల్లల్లో ఉండే తల్లిదండ్రులు కనిపించాలా. 6 to 12 years ఉండే పేరెంట్స్ కనిపించాలా. ఓకే. 13 to 17 years ఉండే పేరెంట్స్ కనిపించాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకే. సో మెటీరియల్ స్టేటస్ వచ్చేసి సింగిలా, లేదంటే రిలేషన్షిప్, మ్యారీడ్ అని చెప్పి అడుగుతా ఉంది. ఓకే. ఎడ్యుకేషన్ అంటే కరెంట్ స్టూడెంట్స్ కనిపించాలా, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కనిపించాలా, లేదంటే హై స్కూల్ స్టూడెంట్స్ కనిపించాలా, డిగ్రీ స్టూడెంట్స్ కనిపించాలా, అడ్వాన్స్ డిగ్రీ స్టూడెంట్స్ కనిపించాలా అని చెప్పేసి అడుగుతా ఉంది. ఓకే. హోమ్ ఓనర్స్ అంటే హోమ్ ఓనర్స్కి ఏమైనా కనిపించాలని చెప్పి అడుగుతుంది. రెంటర్స్కి ఏమైనా కనిపించాలని అడుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, కంపెనీ సైజు, ఇండస్ట్రీ, కంపెనీ సైజు. స్మాల్ ఎంప్లాయర్ అంటే స్మాల్ ఎంప్లాయర్స్ అంటే 1 to 250 ఎంప్లాయీస్ ఉండే కంపెనీలో పనిచేసే వాళ్ళకి కనిపించాలా, లేదంటే 250 to 10K ఎంప్లాయీస్ ఉండే కంపెనీలో కనిపించాలా. ఓకే. 10K ప్లస్ ఉండే ఎంప్లాయీస్ కంపెనీ, అదే 10K ప్లస్ ఎంప్లాయీస్ ఉండే కంపెనీలో కనిపించాలా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ. ఓకే. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీయా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీయా, ఫినాన్షియల్ ఇండస్ట్రీయా, హెల్త్ కేర్ ఇండస్ట్రీయా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీయా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీయా, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అఫినిటీ. బ్యాంకింగ్ అండ్ ఫినాన్సా, లేదంటే బ్యూటీ అండ్ వెల్నెస్సా, లేకపోతే ఫుడ్ డైనింగా. ఓకే. సో ఇవన్నీ కేటగిరీస్ అనమాట. అఫినిటీస్ అంటే ఇప్పుడు అలాంటి ఒక కేటగిరీ అని ఉంటుంది కదా, అలాంటి అవును సార్. అవును. ఇలాంటి కేటగిరీ వాళ్ళకి కనిపించాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకే. లైఫ్ స్టైల్ హాబీస్, లేదంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, న్యూస్ న్యూస్ పొలిటికల్స్, పాలిటిక్స్, న్యూస్, పాలిటిక్స్ పాలిటిక్స్ తర్వాత షాపర్స్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, టెక్నాలజీ, ట్రావెల్ చేసే వాళ్ళకి కనిపించాలని చెప్పి అడుగుతాం అనమాట. వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి కనిపించాలని చెప్పి అడుగుతా ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్, అపారల్స్, యాక్సెసరీస్. ఓకే. ఆటో వెహికల్స్, బేబీ చిల్డ్రన్ ప్రొడక్ట్స్. ఓకే. బ్యూటీ, పర్సనల్ కేర్. సో ఇలాంటి సమ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. వీట మనం దేని టార్గెట్ చేయాలంటే దాన్ని టార్గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సెగ్మెంట్. దీంట్లో ఏం లేవు ఆప్షన్స్. సో దీంట్లో ఏ టార్గెటింగ్ కావాలంటే ఆ టార్గెటింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో లేదు డైరెక్ట్ టార్గెటింగ్ కావాలంటే టార్గెటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా.
ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ రొటేషన్. నీ నీ యాడ్ అనేది ఎన్నిసార్లు కనిపించాలి సెర్చ్ బార్లో అని చెప్పి అడుగుతా ఉంది. ఓకే. ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్, రొటేట్ యాడ్స్ అంటే కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉండాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. ఓకే. కంటిన్యూ 24/7 కనిపించాలా లేదంటే అప్పుడప్పుడు కనిపించాలా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే. ఓకేనా. స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ కానీ ఎండ్ డేట్ కానీ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. తర్వాత యాడ్ షెడ్యూల్. యాడ్ షెడ్యూల్ అంటే ఇప్పుడు యాడ్ షెడ్యూల్ ఎప్పుడు చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్ అనేది నేను ఈరోజు క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నాను, రేపటి నుంచి నా యాడ్ పబ్లిష్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ డేట్ అండ్ టైం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఏ డేట్కి ఇచ్చుకోవచ్చు, ఏ డేట్కి ఎప్పుడు రన్ అవ్వాలి, ఏ టైంకి రన్ అవ్వాలి, ఓకేనా, ఏ టైం నుంచి ఏ టైం వరకు రన్ అవ్వాలని చెప్పేసి అడుగుతా ఉంది. ఓకే. సో ఇట్లాగే ఈ విధంగా నువ్వు ఇచ్చుకోవచ్చు అనమాట షెడ్యూల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ యుఆర్ఎల్ ఆప్షన్స్. సో ఇదేం మనకు అవసరం లేదు ఇది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్. సో స్కిప్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా. మన వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ కీవర్డ్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఓకే. సో కొన్ని కీవర్డ్స్ అనేవి ఇవ్వాలి మనం. సో కొన్ని కీవర్డ్స్ ఇవ్వాలంటే మన దగ్గర కీవర్డ్స్ అనేవి ఉండాలి. ఓకే. సో ఆ కీవర్డ్స్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్లోకి రావాలి. గూగుల్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కీవర్డ్ ప్లానర్ గురించి చెప్పిన నేను. కీవర్డ్ ప్లానర్ అని చెప్పి సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే. చెప్పినాను కదా మీకు ఇంతకుముందు కీవర్డ్ ప్లానర్ గురించి. అవును సార్, అవును. సో ఇక్కడ వచ్చేసి ఒక కీవర్డ్ ఏదైనా సెట్ చేయాలి. కీవర్డ్ టూల్ అనమాట. కీవర్డ్ టూల్ మీద క్లిక్ చేసి బెస్ట్ డిజిటల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి కొన్ని కీవర్డ్స్ వస్తాయి. ఓకేనా. సో ఇవి కీవర్డ్స్ అని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేయాలి మనం. ఓకే. అర్థమవుతుంది కదా మీకు? అవును సార్.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే వాటిని మనం కాపీ చేసుకోవాలన్నట్టు. వాటిని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అనేది మనం ప్రాపర్ సెలక్షన్ అనేది చేసుకోవాలన్నమాట.
ఇవి ప్రాపర్గా ఇచ్చుకోవాలన్నమాట మనం. సో ఈ విధంగా అనేది కీవర్డ్స్ ఇచ్చుకోవాలి మనం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు కీవర్డ్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ అప్లై ఆల్ మీద క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి అనమాట కీవర్డ్స్. ఓకే. సో ఇక్కడ వచ్చి చాలా కీవర్డ్స్ వచ్చాయి. ఓకే. ఓకే. ఓకే సార్. సో ఈ విధంగా కీవర్డ్స్ అనేవి ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. కిందకు వచ్చిన తర్వాత డిస్ప్లే పాత్. ఓకే. సో డిస్ప్లే పాత్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ యూఆర్ఎల్ పక్కన ఏమైనా రావాలని చెప్పి అనుకుంటే కనుక సో ఇక్కడ షో అయింది చూడండి. ఇక్కడ మన యూఆర్ఎల్ పైన ఉంది. అవును సార్. అవును. సో ఇక్కడ మన యూఆర్ఎల్ ఉందా, ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది, ఇక్కడ మన యూఆర్ఎల్ ఉంది. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ ఉంది, ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్ ఉంది. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీ టైటిల్స్ ఇవ్వాలి. టైటిల్స్ అంటే కీవర్డ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ 30 క్యారెక్టర్స్ మాత్రమే అడుగుతుంది. ఓకే. వాల్యూ టు వాల్యూ టు లాంగ్ అని చెప్పింది. 46 క్యారెక్టర్స్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. ఓకే. ఇక్కడ మనం ఒకటి గమనించినారా, ఇక్కడ వచ్చేసి మన యాడ్ స్ట్రెంత్ ఆఫ్ పూర్, గుడ్, ఎక్సలెంట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా మనకి. యాడ్ స్ట్రెంత్ పూర్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, మన స్కోర్ ఎంత ఉంది, మన క్యాంపెయిన్ స్కోర్ ఎంత ఉంది, 78.5% ఉంది, 5 ఉంది. సో ఇది గమనిస్తూ ఉండండి మీరు. ఓకేనా? ఇది రెండు గమనిస్తూ ఉండండి, యాడ్ స్ట్రెంత్, స్కోర్.
సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది కూడా లాంగ్ లాంగ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్. ఓకే, లైవ్ ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్, 100%, 100% జాబ్, జాబ్ గ్యారంటీ. ఓకే, ఆన్లైన్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, తర్వాత వచ్చేసి అవర్ ట్రస్టెడ్ బ్రాండ్, అవర్ ట్రస్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్. అవైలబుల్, ఆన్లైన్ కోర్స్ అవైలబుల్. డిజిటల్ మార్కెటర్స్ హైదరాబాద్. ఆన్లైన్ కోర్స్. Learn from anywhere in online. Top course. Start your journey.
digital and digital marketing ఆన్లైన్ కోర్స్. సో ఇక్కడ గమనించారు మీరు స్కోర్ ఇందాక అవును ఎంత సార్ 89.6 ఇంకా 78.5 ఉంది సార్. ఇందాక ఎంత ఉంది 89.6కి వచ్చి 78.5 సో ఇప్పుడు ఎంత ఉంది 89.6కి వచ్చింది. ఇక్కడ ఏముంది యాడ్ స్ట్రెంత్ యాడ్ స్ట్రెంగ్త్ గుడ్డుకు వచ్చేసి యాడ్ స్ట్రెంగ్త్ ఇందాక పెరిగింది ఏముంది సార్. పూర్ ఉండింది. యా ఎక్స్క్లూసివ్ ఆఫర్. ఓకే బెస్ట్ పిఆర్ఏసి ప్రైస్ బెస్ట్ ప్రైస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ కోర్స్ ఓకే. సో ఇక్కడ చూడండి ఈ కీవర్డ్స్ అని మనం ఇచ్చినాం. ఓకే ఓకేనా ఇక్కడ చూసినారు కదా అవును సార్ అవును. ఇక్కడ హెడ్లైన్స్ అన్ని ఇచ్చినాం మనం. ఓకేనా అవును సార్ అవును. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రివ్యూ అనేది ఎట్లా కనిపిస్తుంది మనం చూద్దాం. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది మీకు ప్రివ్యూ. మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్. సో ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ అవర్ ట్రస్టెడ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే సో ఈ విధంగా అక్కడ చూపిస్తుంది అనమాట మన యాడ్. ఓకే నెక్స్ట్ వచ్చేసి దాని కింద మనకి డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కదా. అవును సార్. ఓకేనా సో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక లిమిట్ ఉంది. ఇక్కడ 90 లెటర్స్ 90 లెటర్స్ లోపలే మనం ఇచ్చుకోవాలన్నమాట. అందుకే దాటితే ఈ విధంగా రెడ్ అలర్ట్ వస్తుంది. ఓకే సో అప్పుడు మనం ఏంటంటే కంటెంట్ కట్ చేసుకొని తగ్గించుకోవాలన్నమాట. ఓకే సో మనది వచ్చేసి 90కి 86 లెటర్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇచ్చుకోవాలి మనం. ఇన్వెస్ట్ యువర్ కెరియర్ యువర్ కోర్స్ డివైడ్ and grow your professional skills. Okay professional skill. Invest your digital marketing career. Invest your digital marketing career.
వచ్చేసి అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఈ బటన్ ఈ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ with live project with live project live project and internship projects comma internship intern notice intern ఓకే అనిపిస్తుందా ఓకే సార్ ఇక్కడ యాడ్స్ అయితే గుడ్ ఉంది ఇక్కడ 89 స్కోర్ వచ్చింది ఓకేనా ఓకే సో ఇంకా మనం కొంచెం కంటెంట్ యాడ్ చేద్దాం ఇక్కడ ఓకే సో 90 ఉంది కదా 90 లోపల ఉంది ఓకే ఇక్కడ మీ బిజినెస్ లోగోస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే లోగోస్ లోగో నేమ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు ఏం అవసరం లేదు సో ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ టైటిల్ కింద మనకి ఇక్కడ మన లింక్స్ కానీ ఓకే డిస్క్రిప్షన్ కానీ అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓకే ఆ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ కాల్అవుట్స్ అంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ డిస్క్రిప్షన్లో
ఓకే. సో, ఈ విధంగా ఇస్తే ఏమవుద్దంటే మీ మొబైల్ నంబర్ ఇక్కడ యాడ్ అయితదనమాట కింద. ఓకే. కింద అర్థం కనిపిస్తుందా మీకు? సార్ కనొచ్చింది సార్. ఓకే. సో, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అట్లా గాకుండా ఇంకొక విధంగా గూడా ఇయొచ్చు మనం. ఓకేనా? సో, కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మోర్ అసెట్ టైప్స్ అని ఉంది గదా! సో, దీని మీద క్లిక్ జేయాలి. క్లిక్ జేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాల్స్ ఉంది కదా! కాల్స్ కింద ప్లస్ కాల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి అక్కడ. 91 ఓకే. సో, ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది మనం ఇచ్చుకోవాలనమాట. సో, ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఆప్షన్స్ అంటే ఇక్కడ అది మనం ఏ టైంకి కనిపించాలి, ఏంటి, ఎప్పుడు కనిపించాలి అని చెప్పేసి మనం ఇచ్చుకోవచ్చు ఆప్షన్స్ ఇక్కడ. ఓకే. ఓకే. కాల్స్ ఫ్రమ్ యాడ్స్. మన యాడ్ అనేది ఇదనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నెంబర్ ఇచ్చినావు కదా! సో, ఈ నెంబరు అవును సార్. ఎప్పుడెప్పుడు నీకు కాల్స్ రావాలని చెప్పేసి అడుగుతా ఉంది ఇక్కడ. ఓకే. సండే తప్ప సండే, సాటర్డే, ఫ్రైడే ఓకే. ఇప్పుడు రావాలి ఏ టైంలో రావాలి షెడ్యూల్ అనమాట ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సేవ్ చేసి కింద అప్లై చేస్తే సో, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేసుకో. మీ యాడ్ ఏ విధంగా కనిపిస్తుందండి. సో, ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుందా? సార్. కనిపిస్తుంది కదా కింద. సార్. సో, ఇది ఇక్కడ కనిపిస్తుంది మొబైల్ నెంబరు. కనిపిస్తుంది. ఆ విధంగా మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కోర్ పెరిగిందా లేదా మళ్ళీ? పర్వాలేదు సార్, అంతే ఉంది. పెరిగింది కదా! ఓకే. సార్. పర్వాలేదు సార్. అవును. సో, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు లీడ్ ఫామ్ పెట్టుకోవాలంటే మనం లీడ్ ఫామ్ యాడ్ చేసుకుంటే మన లీడ్ ఫామ్‌లో లీడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు ఏదైనా యాప్ ఏమైనా ఉంటే యాప్ యాడ్ చేసుకుంటే యాప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. దీని ద్వారా ఇన్‌స్టాల్ కూడా అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఓకే సార్. ఏంటంటే మనం దానికి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనకు అవసరం లేదు ఇది. సో, ఇప్పుడు డన్ చేసుకోవచ్చు. ఇక్కడ డన్ చేసుకొని సో, ఇక్కడ కనిపించింది మన యాడ్. ఓకే. అవును సార్. సో, ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బడ్జెట్. ఓకే. బడ్జెట్ అడుగుతుంది. బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నావు నువ్వు అని. ఓకే. సో, నేను వచ్చేసి ఒక 500 ఇస్తాను. ఓకే. వీక్లీ క్లిక్స్ వచ్చేసి 453 వస్తాయంట. యావరేజ్ సిపిసి వచ్చేసి మనకి 85 రూపీస్ లోపల కట్ అవుతుందంట. ఓకే. సో, వీక్లీ కాస్ట్ వచ్చేసి 385 రూపీస్ అంట. 385.70. ఓకే. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నేను బిడ్డింగ్‌లో ఎర్రర్ వస్తుంది. చెక్ చేద్దాం. బిడ్డింగ్ ఉందా? బిడ్డింగ్ మీద క్లిక్ చేయండి.
కన్వర్షన్స్ పెట్టిన ఓకే. కన్వర్షన్స్ మీద పెట్టుకొని క్లిక్ చేసుకొని సిపిఐ వచ్చేసి 0.85. సిపిఐ అంటే ఏంది? కాస్ట్ పర్ ఆక్యుపైజేషన్. ఓకే. ఓకే ఓకే సిపిసి కాదు మనం పెట్టుకోవాల్సింది, సిపిఏ. సిపిసి కాస్ట్ పర్ లీజ్ సిపిఏ. నెక్స్ట్ సో ఇదనమాట క్యాంపైన్ అనేది రెడీ చేయడం. సో ఇప్పుడు గూగుల్ ఏంటంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక అవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ పబ్లిష్ క్యాంపైన్ అని చెప్పి చూపిస్తుంది కింద ఇక్కడ. సో అప్పుడు మనం పబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అట్లా. స్క్రీన్ కనిపిస్తుందా లేదా మీకు? వస్తుంది సార్. ఓకే. అర్థమైందా క్యాంపెయిన్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది? గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి ఓకే గూగుల్లో సెర్చ్ బార్లో గూగుల్ యాడ్స్ అని చెప్పి కొట్టండి. కొట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇది సెర్చ్ క్యాంపెయిన్ అనమాట. సెర్చ్ క్యాంపెయిన్ అనేది ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఓకే సార్. ఓకే. ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి అంటుంది. మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది, నెట్ ఏదో స్లో ఉన్నట్టుంది, అందుకే కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి. ఓకే. ఇక్కడ కీవర్డ్స్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇక్కడ చూపిస్తుంది ఈ కీవర్డ్ అనేది ప్రాబ్లం ఉందంట. స్పేస్ ఉంది కదా, ఈ కీవర్డ్స్ తీసేస్తున్నాను. స్పేస్ కూడా నేను తీసేస్తాను. ఓకే, ఎలా క్లియర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. క్యాంపెయిన్ స్కోర్ అనేది ఇక్కడ మనకి 100% వస్తుంది. ఓకే, సో 100% వచ్చేంత వరకు మనం చేసుకోవాలన్నమాట. నేను వరకు శాంపుల్ చూపించడానికి తీసాను అనమాట. ఏదో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే.
సో ఈ విధంగా చేసుకొని ఇక్కడ పబ్లిష్ క్యాంపెయిన్ ఉంది కదా పైన. అవును సార్. సో పబ్లిష్ క్యాంపెయిన్ పబ్లిష్ చేయాలి. క్యాంపెయిన్ సెటప్ అయిపోయింది మంది. పబ్లిష్ క్యాంపెయిన్ మీద Okay. క్లిక్ చేసి పబ్లిష్ చేసేయాలి అనమాట. బడ్జెట్ ఎట్లా యాడ్ చేయాలో చూపించాను కదా మీకు. అవును సార్, అవును చూపించారు. సో మన వచ్చేసి అయిపోయింది అనమాట. మనది వచ్చేసి 1 or 2 బిజినెస్ డేస్ లో మంది లైవ్ అవుతుందంట. ఓకే, అర్థమైందా? ఓకే సార్, ఓకే. రివ్యూ తర్వాత అమౌంట్ అనేది యాడ్ చేసుకోమని చెప్పి అంటుంది. సో అమౌంట్ యాడ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే. బ్యాక్ వచ్చేసినాము. మన క్యాంపెయిన్ ఎట్లా ఉందంటే ఇక్కడ చెక్ చేసుకుని చూడాలి. ఇక్కడ చూడండి మన క్యాంపెయిన్ ఇదనమాట. సో మనం పెట్టిన కీవర్డ్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, లైవ్ అయిన తర్వాత రన్ అవుతుంది కదా. రన్ అయినప్పుడు ఓకే, మనది రన్ అయినప్పుడు ఇక్కడ కాస్ట్ ఎంత, క్లిక్స్ ఎన్ని, సిటిఆర్ ఎన్ని అనేది ఇక్కడ మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్లిక్స్, ఇంప్రెషన్స్, యావరేజ్ సిపిసి, కాస్ట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ హైదరాబాద్ అంటే ఇదంతా కీవర్డ్ అనమాట. గూగుల్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే సార్, ఓకే. సో ఇదనమాట క్యాంపెయిన్ డాష్ బోర్డ్. ఈ విధంగా క్యాంపెయిన్ అనేది సెటప్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆల్ క్యాంపెయిన్స్ వచ్చేసి అంటే సెర్చ్ కంపెనీ మీద క్లిక్ చేసి సెర్చ్ కంపెనీ అనమాట. సో ఇక్కడ కూడా చూడండి. సో విశాఖపట్నం కంపెనీ కదా, ఇక్కడ మన క్యాంపెయిన్ అన్నమాట. గ్రూప్ వచ్చేసి యాడ్ గ్రూప్ అన్నమాట. సో ఇక్కడ కనిపించింది కదా విశాఖపట్నం క్యాంపెయిన్. బిడ్ స్టార్ట్. అవును సార్, అవును. సో ఇట్లా అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఓకే. క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాము. సో తర్వాత ఏమైందంటే ఇది మనం లైవ్ ఇది మనది వచ్చేసి ఎలిజిబుల్ అయింది క్యాంపెయిన్. ఓకే. ఓకేనా? మన క్యాంపెయిన్ అనేది ఎలిజిబుల్ అయింది. సో ఇది రివ్యూకి వెళ్ళి 1 or 2 days లో లైవ్ అవుతుంది అంట. మనం అమౌంట్ యాడ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది ఎనేబుల్డ్, అవును సార్. ఎలిజిబుల్, స్టాండర్డ్, తర్వాత సిపిఏ 0.85. ఓకేనా? సో ఇదనమాట క్యాంపెయిన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది ఇదనమాట. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, అర్థమైందా లేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? లేదు సార్, ఓకే. ఓకే, క్లియర్ సార్. అర్థమైంది కదా? ఓకే. ఓకే. మనం పెట్టిన కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్ని బ్రాడ్ మ్యాచ్ లో ఉన్నాయి మన కీవర్డ్స్. అర్థమైందా? అవును సార్. ఇవి కీవర్డ్స్ అనేవి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తాను కదా ఇక్కడ. ఓకే, సో ఇవి మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక బటన్ కనిపిస్తుంది కదా మీకు, దాని మీద క్లిక్ చేసి అవును సార్. రిమూవ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. రిమూవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా రిమూవ్ ఉంది. నాట్ ఎలిజిబుల్ ఉండే అయితే ఉన్నాయో అవి మొత్తం రిమూవ్ చేసేయాలి.
ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా బ్రాడ్ మ్యాచ్‌లో ఉన్నాయి కదా! వీటిని సార్. మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది. బ్రాడ్ మ్యాచ్‌లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఫ్రేజ్ మ్యాచా, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా? ఎగ్జాక్ట్ మ్యాచ్. నేను ఫ్రేజ్ మ్యాచ్ పెట్టా. సేవ్ చేశాను. ఓకే. సో ఇది వచ్చేసి నేను ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో మార్చుకుంటా. ఓకే. ఇది బ్రాడ్ మ్యాచ్‌లో ఉంది కాబట్టి నేను 2 అటు 2 ఇటు పెట్టుకుంటాను నేను. ఓకేనా? సో ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్ మ్యాచ్. ఫ్రేజ్ మ్యాచ్. ఓకే. చూడండి. బ్రాడ్ మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి డిఫరెన్స్ ఏం తెలుసా? బ్రాడ్ మ్యాచ్‌కి ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి బ్రాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్‌కి వచ్చేసి ఇక్కడ ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి. ఓకే. కనిపిస్తున్నాయి కదా! కనిపిస్తుంది సార్. అవును. నా కర్సర్ కనిపిస్తుందా మీకు లేదా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఇక్కడ కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అవును సార్. అవును. ఇక్కడ బ్రాడ్ మ్యాచ్‌కి ఏముంది? ఏం లేవు ఇక్కడ. ఓకే. ఓకే. బ్రాడ్ మ్యాచ్‌కి ఏం లేవు కదా! అవునవును. ఫ్రేజ్ మ్యాచ్ క్లిక్ చేయాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్. ఈ విధంగా అన్ని అనేది కీవర్డ్స్ అనేవి మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చుకుంటే ఇక్కడ కీవర్డ్స్ అన్నీ ఉంటాయి కదా! ఇక్కడ పెండింగ్ అండర్ రివ్యూ ఉంది. ఇక్కడ అన్ని ఎలిజిబుల్ వచ్చేస్తాయి. ఓకే. ఓకే. ఎలిజిబుల్ ఓకే. వచ్చినవి మాత్రం ఉంచుకొని మిగతావి రిమూవ్ చేసేసేయండి. నాట్ ఎలిజిబుల్ అయితే రిమూవ్ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్‌లో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ విధంగా మనం ఇచ్చుకోవాలన్నమాట. వీటిని ఏమంటామంటే మనం నెగెటివ్ కీవర్డ్స్ అంటాం అన్నమాట. నెగెటివ్ కీవర్డ్స్. రైట్. నెగెటివ్ కీవర్డ్స్ అంటే అవి పనికిరానియే కదా! అవును. దీనికి సంబంధం లేని కీవర్డ్స్ కదా ఇవి. అవును సార్. అవును. ఇర్రెలవెంట్. సో ఇదనమాట. సెర్చ్ కంపైల్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. సో ఈ విధంగా మనం ఉండాలి. చేసుకోవాలన్నమాట క్యాంపెయిన్. ఏం చేయాలన్నా ఒక వెబ్సైట్ ఉండాలి సార్. ఒక వెబ్సైట్ ఉండాలి కదా! ఏంది? ఈ వర్క్ చేయడానికి ఒక వెబ్సైట్ కావాలి సార్. ఒక వెబ్సైట్ అయితే ఉండాలి కదా! ఏదో ఒకటి. వెబ్సైట్ అంత మ్యాండేటరీ లేదు. ఒకటి ఉండాలి. ఒక URL వెబ్సైట్ అనేది ఇవ్వటానికి. URL ఇవ్వాలన్నా మనం ఎక్కడికన్నా అంటే ప్రమోట్ చేయడానికి అక్కడికి రీడైరెక్ట్ చేయాలి. ఇప్పుడు లింక్స్ ఇవ్వాలి. వెబ్సైట్ గూగుల్‌లో పడితే చాలా వస్తాయి కదా URLs. వాటిలో ఏదో ఒకటి శాంపిల్ తీసుకొని మనం చేయొచ్చు. ఏమైంది? ఓకే. ఓకే. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అని కొడితే చాలా వస్తాయి కదా! వాటిని గూగుల్ అవును సార్. అవును. రిజల్ట్స్. వాటిలో ఏదో ఒక URL తీసుకొని మనం ట్రైల్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మన ఇక్కడ ఓకే. యాడ్ చేసింది కూడా నా URL కాదు కదా! అయితే కోర్స్ డిమాండ్‌ది. కోర్స్ డిమాండ్. ఇన్‌స్టిట్యూట్‌దే. ఓకే సార్. ఓకే.
ఓకే మరి అయితే. సో రేపు ఓకే వచ్చేసి సార్. మనం డిస్ప్లే యాడ్స్ ఎట్లా చేయాలని చూద్దాం. ఓకేనా? అలాగే సార్, అలాగే. ఓకే. ఓకే. గుడ్ నైట్ మరి. గుడ్ నైట్ సార్. అర్థమైంది కదా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఓకే. లెఫ్ట్ అవ్వండి. ఓకే సార్, ఓకే.